హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను ప్రస్తుతానికి. సో నిన్న ఈ మధ్య వీడియోస్ ఒక 2 పోస్ట్ చేశారు మా హస్బెండ్. దానికి కామెంట్స్ అయితే దారుణంగా వస్తున్నాయి. అంటే ఎవరికి అనిపించింది వాళ్ళు పెడుతున్నారు, దాంట్లో దారుణం అనడానికి లేదు. ఇట్స్ దేర్ పర్సనల్ ఫీలింగ్స్ అనుకోవచ్చు, లేదంటే వాళ్ళు పర్సనల్గా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది చెప్పుకుండొచ్చు. ఇక్కడ కొన్ని కామెంట్స్కి అయితే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, బట్ చిన్న క్లారిఫికేషన్. చాలామంది మెసేజ్లు పెట్టేసి కామెంట్స్ ఆఫ్ చేసేయండి, మీ గురించి బ్యాడ్గా మాట్లాడుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాము. కొంతమంది ఏమో మీరు ఇలాంటి వాళ్ళు ఆయన తెలిసాక మిమ్మల్ని అన్ఫాలో చేసేస్తున్నాము, అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నాము, మిమ్మల్ని బ్లాక్ చేసేస్తున్నాము. లేదంటే కొంతమంది ఏమో మీ మీద ఇప్పుడే పోలీస్ కేసు పెడతాను మీరు అబార్ట్ చేసుకున్నందుకని చెప్పేసి, లేదంటే మీరు అబార్ట్ చేసిన డాక్టర్ని మీద కేసులు పెట్టాలి, మీకు ఆడపిల్లని తెలిసి మీరు అబార్ట్ చేసుకున్నారు, లేదా మీకు మగపిల్లాడని చెప్పేసి మీరు అబార్ట్ చేసుకున్నారు, లేదంటే అసలు పిల్లల కోసం వీడియోలు తీస్తూ లైక్ ఆ ఎక్స్పీరియన్సెస్ని మీరు వ్యూస్ కోసం మలుచుకుంటూ ఇలాంటి వీడియోస్ చేశారని చెప్పేసి కొంతమంది పెట్టారు. ఇలా చాలా చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. అందులో మేజర్గా ఒకటే అనమాట, అందరి కాన్సర్న్ కూడా ఒకటే, మీరు చేస్తుంది తప్పు, మీరు చేస్తుంది పాపం. సో ఈ టైంలో మీరు ఇలా చేయకుండా ఉండాల్సింది, దాన్ని ఉంచుకోవాల్సింది. ఒక బేబీని మీరు చంపేశారు, ఆ నిర్ణయం తీసుకోకుండా మీరు ముందుకు వెళ్ళాల్సింది. కొంతమంది ఏమో లైక్ అదే మీకు బాబు ఏమో, ఆ బాబే మీకు దేవుడు వరం దేవుడిగా ఇచ్చాడేమో, దేవుడు వరంగా ఇచ్చాడేమో బాబు, మళ్ళీ మీకు రాదు, సో అది ఉంచేసుకుంటే బాగుంది కదా అక్క అని చెప్పేసి చాలామంది అయితే ఇలా చాలా చాలా రకాల కామెంట్స్ అయితే లాస్ట్ 3 days నుంచి అయితే మా ఛానల్లో మ్యాక్సిమం అవే. ఈవెన్ ఆ కామెంట్లు పెట్టడానికి ఆ ఛానల్లో మేము రిప్లై అంటే మ్యాక్సిమం మేము కామెంట్స్కి ఇప్పుడు రిప్లై ఇవ్వట్లేదు. ఆ కామెంట్స్కి మేము రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి మిగతా వీడియోల కింద కూడా అవే కామెంట్స్, నా ఇన్స్టాగ్రామ్లో కూడా అవే కామెంట్స్, నా యూట్యూబ్లో కూడా అవే కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో వీటన్నిటికీ అసలు మేము ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, అసలు ఏంటి, అసలు ఈ కథ ఏంటి, కమామేష్ ఏంటి. కొంతమంది ఏమో నువ్వు చదువుకున్నాడు కదా, ఉద్యోగం చేస్తా ఉన్నావు, నీకు మాత్రం తెలియదా, జాగ్రత్త తీసుకోవడం తెలియదా అని చెప్పేసి కొంతమంది తిడతా ఉన్నారు. బట్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే, మనం ఒక పని చేసేటప్పుడు లైక్ ఇప్పుడు ఒక రోడ్డు మీద మనం ఒక జర్నీ చేస్తూ ఉన్నాం, మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా రోడ్డు తడిగా ఉంది, స్లిప్ అయిపోయి మనకి ప్రమాదం జరగవచ్చు. లేదు అప్పటికప్పుడే వర్షం పడి మన మీద ఒక పిడుగు పడి మనకి ఏదైనా ప్రమాదం జరగవచ్చు. లేదు అవతలవాడు అజాగ్రత్తగా ఉండి మన మీదకి దూసుకొచ్చినా కూడా ప్రమాదం జరగవచ్చు. ఒక ప్రమాదం అనేది తెలిసి రావచ్చు, తెలియక రావచ్చు, మనం ఏం చెప్పలేము అనమాట. అలాగే ఈ జర్నీలో మేము లాస్ట్ 2020 సెప్టెంబర్లో గీతు పుట్టింది, ఆ తర్వాత 2023 లెనిషా పుట్టింది. సో అక్కడ 3 years గ్యాప్ అయితే మాకు వచ్చింది. ఆ 3 years మేము ప్లాన్గానే వెళ్ళాం, జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ జాగ్రత్తలు తీసుకోకూడదు, ఇలా ఉండాలి, ఇలా హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలి, ఈ ఫుడ్ తినాలి, ఈ జ్యూసులు తాగాలి, ఈ ఫ్రూట్స్ తినాలి అనుకుంటూ మేము 3 years పర్ఫెక్ట్గా ఉంచాము. ఆ 3 years అయిపోయిన తర్వాత మేము లెనిషా కావాలని కోరుకున్నాం, అంటే ఒక బేబీ కావాలి అనుకుని కోరుకున్నాం. అప్పుడే లెనిషా అయితే పుట్టింది. ఆ తర్వాత కూడా మేము అదే ప్లానింగ్లో ముందుకు వెళ్ళాం అనమాట. కానీ చెప్పాం కదా, ఈ ప్రమాదం అనేది చెప్పి రాదు అని చెప్పేసి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. కొందరు అంటూ ఉంటారు మీరు తెలిసి చేస్తూ ఉన్నారని అంటారు, కొంతమంది మీరు తెలియక చేస్తూ ఉన్నారని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒకటే, లైక్ ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ ఎవరైనా కూడా ఒక డేట్ స్కిప్ అయింది అనుకోండి, మెన్స్ట్రువల్ పీరియడ్లో ఒక డేట్ స్కిప్ అయితే అందరూ భయపడేది ఏంటంటే అమ్మో ప్రెగ్నెన్సీ అన్న ఫస్ట్ థాట్ అయితే వస్తుంది. అది కొంతమంది టెస్ట్ చేసుకోకుండా వెళ్ళి ఏవో సాధనాలు అడిగితే ఇంట్లో ఉంటాయి కదా, నువ్వులు తినేయడం అని చెప్పేసో, లేదంటే పపాయ తినేయడమో, లేదంటే పైనాపిల్ తినడమో, లేదంటే జ్యూసులు తాగడమో, సమ్ హోమ్ రెమెడీస్ అయితే ఉంటాయి. వరుసగా వాళ్ళకు 5-6 రోజులు కంటిన్యూస్గా వచ్చేస్తే ఆ డేట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ వస్తుంది అని అంటే దాని అర్థం ఏంటంటే మీరు అబార్ట్ చేసుకున్నట్టు కాదు అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. బట్ ఇన్ జనరల్గా మీరు టెస్ట్ చేసుకోలేదు కాబట్టి అక్కడ ప్రెగ్నెన్సీ లేదు అని మీరు అనుకుంటా ఉన్నారు. అవి తాగడం వల్ల మీకు అబార్షన్ అయ్యిందని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. బట్ మాకు ఇక్కడ జరిగింది ఏంటి, డేట్ స్కిప్ అయింది. ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒక కిట్ తెచ్చుకొని టెస్ట్ చేసుకున్నాం, పాజిటివ్ అని వచ్చింది. రెమెడీస్ అయితే అవసరం, అంటే ఈ టైంలో అది మంచిది కాదు, తన హెల్త్కి మంచిది కాదు, ఈ జర్నీ పీరియడ్లో కూడా మంచిది కాదని చెప్పేసి మేము కొద్ది గ్యాప్ ఇద్దాం. తను అంటే మెంటల్గా తన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి లెనిషాతో పడుతుంది, ఇంకా అది పాలు మానలేదు, ఇంకా స్కూల్కి వెళ్ళే ఏజ్ కూడా కాదు. సో ఇంకొక 2 years 3 years గ్యాప్ ఇస్తే బాగుంటుంది అన్న థాట్లోనే ఇప్పుడు వద్దు, ఇప్పుడు మళ్ళీ తిని పడితే ఇప్పుడు ఒక 9 months మళ్ళీ ఈ ఏమంటాం ఈ ప్రెగ్నెన్సీలో తను మెంటల్గా డిస్టర్బ్ అవ్వాలి. తర్వాత పుట్టిన తర్వాత ఇంకో 2 years అయితే క్రామ్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 2 years కంటిన్యూస్గా పడింది, నాట్ 2 years 3 years అనమాట.
ఎందుకంటే 1 year ప్రెగ్నెన్సీలో పోయింది, తర్వాత ఇప్పుడు లెనిషా ఒక 2 years దగ్గరకు వస్తాయి కాబట్టి ఇది 3 years, నెక్స్ట్ ఇంకో 3 years, అంటే టోటల్గా 6 years ఒక ట్రామాలోనే బతకాలన్నమాట. తను దాని నుంచి డిప్రెషన్లోకి వెళ్ళింది అనుకోండి, తనని నేను దక్కించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తను ఎక్కడ సఫర్ అయిపోతుందో అన్న భయంకి మేము ఇప్పుడు వద్దు, కొద్దిగా రెస్ట్ తీసుకుని కొద్దిగా టైం కేటాయించి ఆ తర్వాత నిర్ణయించుకుందాం. మాకు కావాలి అని చెప్పేసి మేము అనుకోలేదు, ఒక 2 years తర్వాత నిర్ణయించుకుందాం, డిసైడ్ అవుదాం కావాలా వద్దా అనేది. సో ఇప్పుడైతే వద్దు అని థాట్లోనే మేము అది ఆ పనికి అయితే మేము పూనుకున్నాం. సో దానివల్లే ఇది చేయించుకోవాల్సి వచ్చింది. మెయిన్ నా హెల్త్, నా యొక్క టెన్షన్, నా యొక్క స్ట్రెస్ లెవెల్స్ ఈ మధ్య చాలా హెవీగా ఉంటున్నాయి నాకు. యాక్చువల్గా లెనిషమ్మ ఈ మధ్య తను ఇచ్చేస్తుంటే, అంటే పెద్ద అవుతుంటే అల్లరి పెరుగుతుంది కదండి, లెనిషా అల్లరి బాగా ఎక్కువ అయిపోతుంది అనమాట. చాలామంది అన్నారు కమెంట్స్లోని, ఇంకా నువ్వు నీ పిల్లలు పని చేసుకుంటున్నా అది చేసుకుంటున్నానని ఈసారి అని అంటే, ఎవరికైనా ఇంట్లోని పిల్లల పని కంపల్సరీగా ఉంటుందండి. అది ఒక ఏమో మీకు టెన్షన్స్ ఏమి ఉండవేమో కానీ, పిల్లలు ఏడిస్తే మీకు ఆనందంగా ఉంటుందేమో, కానీ నాకు పిల్లలు ఏడిస్తే చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. వాళ్ళని ఆటోమేటిక్గా కొట్టేస్తూ ఉంటాము ఆ స్ట్రెస్లోని. మనకి తెలియకుండా చాలా జరుగుతాయి. అందరి మైండ్ సెట్లో ఒకలాగా ఉండవు, అందరి మనుషుల యొక్క బిహేవియర్ కూడా ఒకలా ఉండదు. కొంతమందికి చాలా ఓపిక ఉంటుంది, చాలా పేషెన్స్ ఉంటుంది పిల్లల విషయంలో. కొంతమందికి అసలు పేషెన్స్ అనేదే ఉండదు. ఒక మనిషి యొక్క మెంటాలిటీ అటువంటిదండి. దాన్ని బేస్ చేసుకొని నాకు ఎక్కడ నచ్చలేదంటే, కామెంట్స్ మీ యొక్క అభిప్రాయాన్ని మీరు పెట్టొచ్చు, నేను కాదని తప్పు అని బూతులు తింటున్నారు అనమాట. అది నాకు చాలా హర్టింగ్ అనిపిస్తుంది. ఆల్రెడీ నేను చాలా బాధలో ఉన్నానని వీడియోలోనే చెప్పాను. నేను యాక్చువల్గా షేర్ చేసుకోకూడదని అనుకున్నాను. ఇక్కడ షేర్ చేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటి అంటే, చాలా మంది అంటే మేము లైక్ ఈ జర్నీలో మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, సో ఈ ప్రాబ్లం వస్తే మేము ఇలాంటి డిఫికల్టీస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, ఇలాంటి ట్రామాలో ఉన్నాము. సో ఇటువంటి ఇష్యూస్ రేపు పొద్దున మీకు రాకుండా ఉండాలంటే ముందే మీరు జాగ్రత్త పడండి. లేదంటే జాగ్రత్త పడినా కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మేము ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియోని అంతా షూట్ చేసి పబ్లిష్ చేసాం. నథింగ్ బియాండ్ దట్. మేము ఏది ఇచ్చినా లైక్ దీనివల్ల మాకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు, బట్ ఒక జర్నీని అయితే మేము మీతో షేర్ చేసుకుంటాం, దట్స్ ఇట్. ఇంకా నథింగ్ బియాండ్ దట్. ఎందుకంటే కొంతమంది లైక్ మా అలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు, 2 పిల్లలు ఉండొచ్చు, అంటే పిల్లలు పట్టుకుండా ఆపరేషన్ చేసుకోకుండా ఉండొచ్చు, లైక్ ఫ్యూచర్లో ఎప్పుడైనా కందామని చెప్పేసి అనుకుంటా ఉండొచ్చు. వాళ్ళు ఏవైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుంది, మమ్మల్ని చూసారు కదా, ఇప్పుడు మేము ఎలాగైతే వీడియో తీసి పెట్టామో మా కింద కామెంట్స్ అయితే ఎలా వచ్చాయో, మా పర్సనల్గా మాకు ఇంట్లో వాళ్ళ నుంచి ఎలాంటి ప్రెజర్ వచ్చిందో, మాకు ఎంతమంది తిట్టారు, మేము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం అనేది మీరు అందరూ చూసారు కదా. సో ఇటువంటి చూసి రేపొద్దున మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే, ఎంత జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, మనం కూడా దీనికి రెడీగా ఉండాలి, మనం ప్రికాషన్స్ ఏమైనా తీసుకోకపోతే లేదా జాగ్రత్తలు తీసుకోకపోతే అన్న ఒకే ఒక థాట్ మీకు చెప్పాలని చెప్పేసి మేము ఈ వీడియో అంతా షేర్ చేసి పోస్ట్ చేయాల్సి. ఎంతో మంది తిరుగుతున్నారు, ఇప్పుడు మీరనే కాదు, మామూలుగా ఇంట్లో వాళ్ళు కూడా ఇటువంటి వీడియోలు ఎవడైనా పెట్టుకుంటాడా అని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, ప్రతి ఒక్కరికి కూడా రిలేటివ్స్ అవని, ఇంట్లో వాళ్ళని, ఎవరికైనా సరే, ఇప్పుడు డైలీ వ్లాగర్, నేను డైలీ లైఫ్ లో ఇప్పుడు అంటే నేను ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాల్సింది ఒకటే, లైక్ అంతే. ఇప్పుడు ఇంకోటి, ఈ వీడియో మేము పెట్టలేదు అనుకోండి, ఓకే లీవ్ ఇట్, ఈ వీడియో మేము పెట్టకుండా నార్మల్ గా తను ఫాలో అవ్వాల్సిన ప్రికాషన్స్ అన్ని ఫాలో అయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, పిల్ తీపించేసుకున్నాం, వచ్చేసింది. ఒక 15 రోజులు వీడియోలు తీయలేదు, 15 రోజుల తర్వాత తను నీరసంగా కనిపిస్తుంది. తర్వాత మీరే కామెంట్స్ లో అంటారు, అక్క ఏమైంది అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఏమని చెప్తాం సమాధానం? లేదా ఇంట్లో వాళ్ళే అడుగుతా ఉంటారు, లేదా ఫ్రెండ్స్ అడుగుతా ఉంటారు, రిలేటివ్స్ అడుగుతా ఉంటారు, దాన్ని ఏమైంది అంత వీక్ గా కనిపిస్తుంది, రేపు పొద్దున ఫంక్షన్కి వెళ్తే దాన్ని ఏమైంది, 4 రోజుల ముందు బాగుండేదానికి 4 రోజులు ఏమైంది అని చెప్తున్నా అడుగుతా ఉంటారు. అప్పుడు ఏదో మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతే తప్పించి మాకు ఇలా జరిగింది, సో ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, సో మేము ఇలా చేసాము, సో దానివల్ల మేము సఫర్ అయ్యాము, మేము అంత వీక్గా అయ్యాము అని చెప్పేసి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. లైక్ ఒకవేళ ఇన్ కేస్ దగ్గర వాళ్ళకి చెప్పుకుంటే అబద్ధం చెప్పి వాళ్ళ దగ్గర హైట్ చేసుకుంటూ బతకాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఈవెన్ మీ దగ్గర కూడా ఒక 15 రోజులు 4 రోజులు వీడియోలు తీసుకోకుండా మేము ఒక 4 రోజుల తర్వాత కనిపించాం, సడన్గా ఏమైంది అక్క ఏమైంది అని చెప్పేసి మీలో మీకే ఒక చిన్న ఆతురత వస్తుంది. కొంతమంది కామెంట్, అంటే కొంతమంది మమ్మల్ని ప్యూర్గా బై హార్ట్గా ఫ్యామిలీ మెంబర్స్ లా ఫీల్ అయ్యే వాళ్ళకి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. లైక్ ఏమైంది అక్క మాకు కనీసం చెప్పవా, ఇలాంటి విషయం షేర్ చేస్తే కొంతమంది అయినా జాగ్రత్త పడే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి మీరే కామెంట్స్ పెడతా ఉంటారు. ఇన్ కేస్ మేము ప్రెగ్నెన్సీ తీసుకోకుండా ఇదే జర్నీ ముందు కలిపామనుకో, ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు జాగ్రత్తగా పెంచుకుంటే సరిపోద్దు కదా, మిమ్మల్ని ఎవడు కనమన్నాడు, 3వ వ్యక్తిని మీరు అబార్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మీరే కామెంట్స్ పెడతారు. ఇక్కడ పాజిటివ్గా పెట్టినా మీరే పెడతారు, నెగిటివ్గా పెట్టినా మీరే పెడుతున్నారు. అది నేను చెప్పాలనుకున్నది అనమాట. ఇక్కడ ఏంటంటే మా ప్రాబ్లం మీరు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫేస్ చేయకుండా ఉండడానికి ఇది ఒక గుణపాఠంలో అవుతుంది. మేము కూడా
ఒక గుణపాఠమే. మాకు ఒక సిన్ పాపం చేసామని చెప్పేసి మాకు లోపల ఉంది, మేము ఒక తప్పు చేసామని చెప్పేసి మాకు ఉంది. బట్ ఈ సిచ్యువేషన్ లో మాకైతే ఇది కరెక్ట్ కాదు అంతే. ఇప్పుడు లైక్ ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక 6 months తర్వాత, ఒక 5 months తర్వాత నీ ఆరోగ్యం బాగాలేదమ్మా, లోపల బేబీ కూడా ఆరోగ్యంగా లేదు, అబార్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు అనుకోండి, డాక్టర్లు అబార్ట్ చేసేస్తారు కదా. ఆ సిచ్యువేషన్ ఏదో అప్పుడే తెప్పించుకునే బదులు ఇప్పుడే తీపించేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి మేము ముందుకెళ్ళాం అంతే. నెక్స్ట్ ఇంకొకటి మామూలుగా ఆలోచించిన డాక్టర్స్ కూడా అంటారు, ఒక ప్రెగ్నెన్సీ నుంచి ఇంకొక ప్రెగ్నెన్సీకి గ్యాప్ ఉండాలి అని అంటారు. ఫస్ట్ అది కూడా 2 years గ్యాప్ ఉండాలి అని అంటారు. ఇప్పుడు 1 year లోనే నాకు కిందసారి సిజర్ అయింది, ఎగ్జాంపుల్ కి నేను చెప్తున్నాను, సిజరీన్ అయింది మొన్న, నార్మల్ డెలివరీ అయి ఉంటే పోనీ యు ఆర్ హెల్దీ అన్నట్టు అది అయింది. అక్కడ నుంచి మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యి నార్మల్ డెలివరీ మనకి కావాలి అనుకుంటే మినిమం 2 years గ్యాప్ ఉండాలంట. అది కంపల్సరీ. నార్మల్ డెలివరీ మీరు కోరుకుంటే మళ్ళీ లేదు, ఈ 1 year దాటిన వెంటనే అయిపోయామనుకో మళ్ళీ సిజరీనే అవుతుందంట, నార్మల్ అవ్వదంట కంపల్సరిగా. ఎందుకంటే ఆ కుట్లు అనేవి అప్పటికే అంటే మానిపోయినట్టు మనకు కనిపించిన లోపల ఏదో ఉంటదంట మన డాక్టర్స్ రీసెంట్ గా అది ఒకటి ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత మీరు ఒక కామెంట్ అయితే పెట్టొచ్చు, ఇన్ని నీతులు చెప్పేవాళ్ళు మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోయేది కదా అని చెప్పేసి. నేను ఆల్రెడీ ఫస్ట్ అదే పాయింట్ చెప్పాను అనమాట. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అది ఎవరేం చెప్పలేము అనమాట. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకునేయండి, ఈవెన్ ఎవ్రీ కపుల్ ప్రపంచంలో ఉన్న ఏ జంటకైనా అడగండి, మీరు జాగ్రత్తలు తీసుకొని లైఫ్ లాంగ్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండగలరా అంటే ఉండలేరు. ఈవెన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ అనేవి కామన్. మాకు ఈవెన్ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేము ఆవిడ ముందర లిటరల్లీ తిను బాధపడి ఏడ్చే సిచ్యువేషన్లో మాట్లాడుతుంటే తను అన్నదంట, అమ్మ ఇలాంటి కామన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి కొన్ని జరుగుతూ ఉంటాయి, అవి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలని చెప్పేసి. ఈవెన్ మీరు ఏ గైనకాలజిస్ట్కైనా, మేడం మేము ప్రికాషన్స్ అన్నీ తీసుకొని మేము 1 సంవత్సరం పాటు ప్రికాషన్స్ తీసుకొని కూడా మాకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే 0 అని చెప్పేసి చెప్తారు. అంటే కంపల్సరీగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కంపల్సరీగా ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెప్తారు తప్పించి అసలు మీకు ప్రెగ్నెన్సీ రాదు 100% మీకు ప్రెగ్నెన్సీ రాదు, నీకు రాసిస్తానని చెప్పేసి బాండ్ మీద ఏ డాక్టర్ కూడా చెప్పేసి ఎవరనమాట. మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా అది అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని జరిగిపోతూ ఉంటాయి. ఈవెన్ ఏమంటారు, ఆ బేబీ పుట్టడానికి లైక్ కొన్ని మిలియన్స్లో ఒక చిన్న ఇసుకరైనంత చాలు అని అంటారు కదా. సో అలాంటిదే ఇది కూడా, ఇంకా దానికి మించి మేమేం చెప్పలేము. ఇక్కడ జరిగింది అదే అంతే. ఎందుకంటే 18 months గా మేము తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు 1 month లో మేము తీసుకోలేదా అని అంటే కరెక్ట్ కాదు కదా. అది అన్ఎక్స్పెక్టెడ్, కొన్ని థింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతూ ఉన్నాయి, దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ లైఫ్ ని ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. చెప్తాను కదా, లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక పాఠం నేర్పిస్తుంది కదా. సో మాకు కూడా ఇప్పుడు ఒక పాఠం అయితే, కొత్త థింగ్ అయితే నేర్పిస్తుంది. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఫస్ట్ మనకి బాధ లేదు అనేసి, ఆ రోజు ఎంత ట్రామాలోకి వెళ్ళానో అది నాకే తెలుసు. అసలు మీరు లాస్ట్ వీడియో కూడా మీరు చూస్తే తను లిటరల్లీ ఇంట్లో ఉండి ఎంత బాధపడుతుందో, ఎంత ఏడుస్తుందో తను మీకు అది వీడియోలో మొత్తం మీకు చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. బాధపడినట్టు అంటే లిటరల్లీ కొన్ని మూమెంట్స్ అయితే మేము వీడియోతో క్యాప్చర్ చేసుకునే సిచ్యువేషన్ లో కూడా లేము. అంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తను అంత బాధపడతా ఉంది. లిటరల్లీ షీ హ్యాస్ ద పెయిన్. ఆల్రెడీ నాకు తెలుసు ఆ బాధ ఏదో తెలుసు, కడుపులో ఉన్న ఒక ప్రాణాన్ని నేనే నా చేతులతో తీసుకోవడానికి కల్లారా వీడియోలో కూడా చెప్పాను. ఆ పాపానికి తగ్గట్టు నాకు ప్రతిఫలం కూడా నేను అనుభవిస్తున్నానని కూడా చెప్పాను కిందటి వీడియోలో యాక్చువల్గా. ఎందుకంటే ఆ విషయం తెలుసు, నేను ఎంత పెయిన్ అనుభవించానో. మీకు ఆల్రెడీ తన ఫస్ట్ వీడియోలోనే చెప్పాను, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ రిటర్న్స్ బ్యాక్. నేను చేసిన పాపం నాకు ఎంత పెయిన్ పెట్టిందో నేను అప్పీల్స్ వేసుకున్నప్పుడు నాకే తెలుసు. అది ఎంత నరకం చూసానో నాకే తెలుసు. ఎందుకు దేవుడు చేసుకుంటున్నానో అసలు ఒకనొక మూమెంట్ లో మేము ఆ పిల్స్ వేసుకోకుండా అసలు ప్రెగ్నెన్సీ ఉంచుకుంటే బాగుంది కదా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఆ పెయిన్ మేము తట్టుకోలేక. కానీ చెప్తున్నాం, మా యొక్క ప్రాబ్లమ్స్, మా యొక్క సిచ్యువేషన్స్ ఈజీ కాదండి. ఇప్పుడు ఓకే కనేస్తాము, తర్వాత హ్యాండిల్ చేయగలగాలి కదా. అందరూ ఎన్ని రోజులు ఉండిపోతారండి? ఒక మాట చెప్పండి. మా పేరెంట్స్ అయినా ఎవరైనా సరే ఒక 10 రోజులు, మా అయితే 1 నెల రోజులు ఉంటారు, లేదా నేను అక్కడికి వెళ్ళి 1 నెల రోజులు ఉంటాను. తర్వాత 4 months. లెనిషా పుట్టిన తర్వాత మాతో మా పేరెంట్స్ ఎన్ని రోజులు ఉన్నారు మీరు కావాలంటే బ్యాక్ వీడియోస్ లో చూసుకోండి. నేను 1.5 month ఇక్కడికి వచ్చేసాను. 1.5 month ఇక్కడ నుంచి చేసుకున్నాను కదా. నేను ఇక్కడికి వచ్చి ఆపరేషన్ అయిన దాన్ని నాకు అక్కడ ఇంకా ఉండాలని లేదు. ఇంకా ఇక్కడికి వచ్చి ఇంకా మన లైఫ్ మనది, ఎప్పటికైనా మన లైఫ్ని మనం లీడ్ చేయాలి కదా అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ అన్ని నెగిటివ్ గురించి మాట్లాడతాను నన్ను అనుకోకండి. పాజిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా బాధను అర్థం చేసుకొని మీరు కూడా ఆ ప్లేస్లో ఉండి ఆలోచించినందుకు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ కామెంట్స్ వల్ల ఇంకొకరంటే కొన్ని కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, దేవుడు అందరికి ఉన్న వాళ్ళకి ఇస్తారు, లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అని అంటా ఉన్నారు. సో
సో దాని గురించి కూడా మేము దేవుడిని మొక్కుతా ఉన్నాం. మాకే ఎందుకు ఇస్తా ఉన్నాం, లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఆ దేవుడిని మొక్కుతా ఉన్నాం. తర్వాత కొంతమంది మీరు ఉంచుకొని ఆ లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటే షీఈ్ నాట్ ఏ మిషన్ టు బోర్న్ ఎవ్రీథింగ్. అంటే తన ఏమో మిషన్ కాదు కదా పిల్లలకి అనేసి లేని వాళ్ళందరికీ పంచడానికి. ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కూడా కొద్దిగా ఆలోచించి పెట్టాలన్నమాట. మీరు కనేసి లేని వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా అని చెప్పి సింపుల్ గా కామెంట్ ఒకరు పెట్టారనమాట. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇదొకటినని, ఇదేంటమ్మా మీకు మళ్ళీ పుట్టరు, మీరు ఇప్పుడు తీపించుకున్నారు కదా మళ్ళీ పుట్టారంటే నేనేం కావాలని కోరుకోవట్లేదండి. నాకు ఆల్రెడీ 2 పుట్టారండి, ఒక్కరు కాదు. ఇప్పుడు మేము వెయిట్ చేస్తుంది నెక్స్ట్ బేబీ కోసం, అంటే అబ్బాయి కోసం అమ్మాయి కోసం, లేదా 5 years తర్వాత ఇంకో ప్లానింగ్ కోసమా కాదండి. తిను ఫస్ట్ ఫుల్ గా రికవరీ అవ్వాలని చెప్పేసి మేము వెయిట్ చేస్తా ఉన్నాం. ఒక 4 to 5 years అనేది తను రికవరీ అయ్యాక అప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి మేము మా హోమ్ టౌన్ కి మూవ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏదో మేజర్ ఆపరేషన్ లేదంటే పిల్లల ప్లానింగ్ అనేది అప్పుడు నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి వెయిట్ చేస్తాం. అంతే తప్పించి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవాలనుకుంటే ఇప్పుడు చేయించేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మదర్ ఫీడింగ్ చేస్తున్న తను లెనిషాని ఒక 1 వారం రోజులు దూరం పెట్టాల్సి వస్తుంది. ఆ పొట్టకి లైక్ స్టిచెస్ వేస్తూ ఉంటారు, అవి మారడానికి ఒక 15 రోజులు తను పథ్యం అయితే ఉండాలి. మళ్ళీ తను లిటరల్లీ ఇంకొక 4 రోజులు ఈ ట్రామాలో ఉండాలి. సో ఇప్పుడు అవన్నీ బేర్ చేయకుండా ఒక 2-3 years జాగ్రత్తగా ఉండి ఆ తర్వాత మనం ప్లాన్ చేద్దాం అన్న థాట్ లో ఈ మేజర్ ఆపరేషన్ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు కదండి, మా పిల్లలు ఎవరిని నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ వాళ్ళైనా సరే ఆ క్షణమే వెళ్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళరు. వాళ్ళ దగ్గర ఉండడానికి కూడా అంతగా ఇదవ్వరనమాట. అందరూ పేరెంట్స్ లాగా మా పేరెంట్స్ మా దగ్గరకు వచ్చి ఉండే సిచ్యువేషన్ లేదు, మా అత్తమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ. సో దానివల్ల వాళ్ళకి అక్కడ అంతేందుకు మేము ఇప్పుడు వైజాగ్ వెళ్ళినా లేదంటే మేము సీతారాంపురం వెళ్ళినా పిల్లలు ఇంట్లో వదిలేసి మేము బయటకు వెళ్ళాలంటే 100 సార్లు ఆలోచిస్తాం అనమాట. వీళ్ళు ఉంటారా అని చెప్పి కొన్నిసార్లు మేము ఎత్తుకొనే తీసుకెళ్తా ఉంటాం అనమాట. ఒకవేళ ఉంచినా కూడా వెంటనే మా డాడీ ఒక 1 hour లో ఫోన్ చేస్తారు, ధరణి బాగా ఏడుస్తుంది, నేను ఎంత చేసినా ఉండట్లేదు అని అంటే లాస్ట్ కి మళ్ళీ అతనే బండి మీద వచ్చి మేము ఏ ప్లేస్ లో ఉన్నామో అక్కడికి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్తారు. అటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు నేను వెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అన్నది. వాళ్ళు ఎలాగ ఉంటారు ఫస్ట్ చేసుకున్న వాళ్ళు ఉండే సిచ్యువేషన్ ఉండాలి. కారణం వల్ల మేము లేట్ చేస్తున్నాం అంటే, అంతకు మించి ఇంకేం లేదు. ఇదేదో కావాలని చేయించుకున్నది అయితే మాత్రం కాదు. దయచేసి క్లారిఫికేషన్ వస్తుందనే తీస్తున్నాం అంతే, అంతకు మించి ఇంకేం కాదు. సో అది మ్యాటర్ అండి. ఇంకా చెప్పవలసిందల్లా చెప్పేసినాం. ఇంకా ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మీ డౌట్లు ఏముంటే అడగండి. దాని గురించి ఇంకొక వీడియో తీసి స్పెషల్ గా పోస్ట్ చేద్దాం. మాకు ఇందులో ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు, మేము ఓపెన్ గానే ఉంటాము. మేము చెప్పాలనుకున్నది చెప్తా ఉన్నాం. మా లైఫ్ స్టైల్ ని మేము షూట్ చేసుకుంటూ ఓపెన్ గా ఉంటా ఉన్నాం. ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని బాధ పెట్టట్లేదు, ఎవరిని హింసించట్లేదు. మీ దగ్గర నుంచి మేము రూపాయి కోరుకోవట్లేదు, అలాగే మా దగ్గర ఉన్న రూపాయి మీకు ఇవ్వాలని చెప్పేసి కూడా అనుకోవట్లేదు. నేను అంటుంది అది. కావాలనుకుంటే మీకు ఒక నాలెడ్జ్ ని షేర్ చేస్తాం, మా థాట్స్ ని మీతో షేర్ చేసుకుంటే ఇలా ఉంటే హ్యాపీగా ఉంటారు, లేదా ఇలా దాచుకుంటే మీరు హ్యాపీగా ఉంటారని చెప్పి చెప్పగలని తప్పించి అంతకు మించి అయితే ఇంకొక మాట అయితే చెప్పడానికి మా దగ్గర. చాలా మంది ఈ విషయాన్ని ఎంతో మంది అవాయిడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, పక్కన పెట్టండి, దాచుకుంటూ ఉంటారు. ఆ విషయం ఎంతవరకు నాకే చాలా వరకు తెలియదు. నేను యాక్చువల్గా నేను చేసుకొని ఈ వీడియో పెట్టినంత వరకు నా సర్కిల్లోనే చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి నాకు తెలియదు అనమాట. నాకు రీసెంట్గా తెలిసిందే. అందరూ హైడ్ చేసుకుంటున్నారు. అదేదో తప్పు పాపమే చేసింది, నేను కాదనట్లేదు. బట్ మేము ఒక వీడియో తీస్తున్నాము, మా వల్ల ఒకరికి ఏదైనా యూజ్ అవుతుంది, రేపు పొద్దున్న మీరు ఏమైనా జాగ్రత్తగా ఉంటారు, ఇలాంటి తప్పులు మీరు కూడా చేయకూడదు అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేయడం మీకు అంతే. దీనివల్ల మాకు వచ్చింది ఏమీ లేదు, తిరిగి తిట్లు తప్పించి మాకేం రావట్లేదు. ఇలాంటి వీడియోలు కూడా కొంతమంది అంటా ఉన్నారు, ఇలాంటి వీడియోలు కూడా పోస్ట్ చేయాల్సిన అవసరం ఏంటుందని. దాని కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నది అదే అనమాట. ఈ దీంతో ఒక మెసేజ్ అయితే వెళ్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. రేపు పొద్దున మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కామెంట్స్ రూపంలో కానీ, లేదంటే ఫ్రెండ్స్ రూపంలో కానీ, రిలేటివ్స్ రూపంలో కానీ, దగ్గర వాళ్ళ దగ్గర నుంచి దూరం వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక మాట పడాల్సి వస్తుంది. సో దానికి రెడీగా ఫేస్ చేసి రెడీగా ఉండగలనంటేనే ఇందులోకి దిగండి. లేదు అని అనుకుంటే తన పెయిన్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు వీడియోలో చూస్తారు కాబట్టి ఆ పెయిన్ అనుభవించాల్సి వస్తుంది. సో ఆ పెయిన్ అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పడానికి ఈ వీడియో అయితే షూట్ చేసింది. నెక్స్ట్ చాలా మంది అన్నారు ఈ వీడియోలు పెట్టేసి నువ్వేం ఘనత సాధిస్తావని చెప్పేసి. నేను ఏదో ఘనత సాధించడానికి అయితే వీడియోలు పెట్టట్లేదండి, ముందే చెప్పాను. నేను డైలీ వ్లాగర్ అని చెప్పేసి తెలిసే నేను ఇంట్లో వండుకున్న పప్పో ఉప్పో లేకపోతే నా లైఫ్ స్టైల్ని మీరు చూడడానికి అభిమానించి వచ్చిన వాళ్ళే నాకు ఈ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. అటువంటిది ఇప్పుడు ఏదో దేశానికి ఉద్ధరించిన వీడియోస్ చేసిమంటే నా వల్ల కాదు, నాకేం తెలియదు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే మేము చెప్పాం డైలీ వ్లాగింగ్ తప్పించి మాకు ఇంకో కాన్సెప్ట్ ఏం తెలియదు, ఇంకో ట్రిక్ ఏం తెలియదు. ఒకవేళ అదే ఉంటే ఇప్పటికి ఎప్పుడో ఛానల్ పేరు మారిపోయేది కదా. లేదా ధర్నీ గోడ్ల స్మైలింగ్ కాంటెంట్ అనో, లేదంటే ధర్నీ గోడ్ల ఫన్నీ వీడియోస్ అనో ఏదో ఒకటి పెడతాం కదా. నాకేం రాదండి, ముందే
చెప్తున్నా, నాకేం తెలీదు. మా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాం, మా హ్యాపీనెసెస్ మీతో షేర్ చేసుకుంటాం, మా థాట్స్ మీతో షేర్ చేసుకుంటాం, మా లైఫ్ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాం. అంతకు మించి నథింగ్ బియాండ్ దట్, ఇంకేం లేదు. ఇంకొకటి ఏంటంటే లైక్ ఇలాంటి విషయాలు మాట్లాడకూడదని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇలాంటి విషయాలు యాక్చువల్గా మాట్లాడకపోవడం వల్లే సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. కొన్ని విషయాల్లో గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి పిల్లలకి నేర్పించాలి. కొన్ని విషయాలు ఇలాంటి విషయాల్లో అసలు ప్రాసెస్ ఏంటి, థాట్స్ ఏంటి, వచ్చే రియాక్షన్స్ ఏంటి చెప్పాలి. ప్రతిదాన్ని కూడా మనం ఒక భూత పదంలో చూడకూడదు. ప్రతి దానిలో కూడా ఒక మంచి చెడు రెండు ఉంటాయి కదా, మంచి చెడు రెండు తెలియాలి. మంచి తెలిసి చెడు తెలియకపోయినా ప్రాబ్లం అవుతుంది, చెడు తెలిసి మంచి తెలియకపోయినా ప్రాబ్లం అవుతుంది. సో రెండు తెలియాలి. ఈవెన్ టెక్స్ట్ బుక్స్లో కూడా వీటి గురించి అసలు రాయకపోవడం వల్లే ప్రాబ్లం. మొన్న ఒక తమిళనాడులో మెన్స్ట్రువల్ అయిన పిల్లని స్కూల్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తే బయటను కూర్చొని పెట్టి రాయిపించారంట. ఈవెన్ లైక్ హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేస్తారు లిటరల్లీ. అంటే ఒక మెన్స్ట్రువల్ పీరియడ్లో పిల్లల్ని కలవకూడదు అని అనుకోవడం తప్పు కదా. దాన్ని ఒక బూతులా చూస్తూ ఉన్నారు, ఒక పాపంలా చూస్తారు, ముట్టుకుంటే పాపం అయిపోతుంది అని అంటే ఇట్స్ ఏ పార్ట్ అనేది. అంటే ఒక లైఫ్ లో ఒక పార్ట్ అనేది, ఒక లేడీ అంటే ఉమెన్ లైఫ్ లో ఒక పార్ట్ అనేది, మెన్స్ట్రువల్ పార్ట్ అనేది కామన్ థింగ్ అనేది మర్చిపోతా ఉన్నారు. నిజంగా వేరేగా కూర్చోబెట్టడం, వేరేగా చాపేయడం, ముట్టకూడదు. ఈవెన్ పిల్లలతో కూర్చుని పెట్టి ఎగ్జామ్స్ రాయిపించలే, బయట కూర్చుని పెట్టి రాయిపించారు. దాని గురించి మీడియాలో చాలా పెద్ద న్యూస్ అయింది. అంటే అది ఎంత తప్పు అంటే దాని గురించి ఒక అవేర్నెస్ లేదు, ఒక ఎడ్యుకేషన్ లేదు, దాని గురించి పిల్లలకి చెప్పే కనీస నాలెడ్జ్ కూడా ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ లో లేదు. ఒకప్పుడు ఆ పద్ధతి ఎందుకు తీసుకొచ్చారంటే పూర్వకాలం, నాకు కూడా మా ఆయన చెప్పింది, నాకు యాక్చువల్గా ముందు ఇవేం తెలియదు. ఒకప్పుడు అంటే ఆ టైంలో మనకి నీరసంగా ఉంటుంది, వీక్ గా ఉంటుంది. సో దానివల్ల వేరేగా వీళ్ళు కూర్చుంటే అప్పుడు పాత కాలంలో ఎక్కువ పనులు ఉండేవి ఇంట్లో కదనని. అప్పుడు ఎక్కువ చదువులు ఏముండేవో కాదు, ఆడవాళ్ళకి పనుల వల్ల ఇంట్లో అన్ని పనులు వాళ్ళ మీద పడిపోతే ఇంకా బర్డెన్ ఎక్కువ అయిపోతుంది, వాళ్ళు ఇంకా వీక్ అయిపోతారని చెప్పేసి వేరేగా కూర్చోబెట్టి రికవరీ అవుతారు, హ్యాపీగా ఉంటారు. తర్వాత మిగతా నెల రోజులు పిల్లల్ని ఫ్యామిలీని బాగా చూసుకుంటారు. ఆ పీరియడ్ లో కూడా వాళ్ళతో పని చేయించుకుంటే లైక్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, తర్వాత వీక్ అయిపోతా ఉంటారు. తర్వాత నెల రోజులు ఆ ఫ్యామిలీ సఫర్ అవ్వాల్సి వస్తుంది. థాట్ లో ఆ 3 days దూరంగా ఉంచండి. దేవుడి పేరు పెడితే దూరంగా ఉంటారని దేవుడి పేరు పెట్టేసి అలా దూరంగా ఉంచారు. అదే ఇప్పుడు పద్ధతి ఆచారం అని చెప్పేసి అది చాలా పెద్దది అయిపోయి ఇంకా వేరేగా పాతుకుపోయింది. నేను వచ్చేసరికి వేరేగా ఉండాలి, ప్రతి మంత్ వేరేగా ఉండాలి, ఒక 2-3 రోజులు అన్ని చేయాలి, అది చేయాలి అంతే. ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా బోర్డు ఉన్నాయి కానీ ఇంకా మీరు ఇంకా ఇదే బాగా ఎంత అయిపోయింది. సో ఇక్కడతో అయితే ఈ ఇష్యూని మేము సాల్వ్ చేయాలని చెప్పేసి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో పెట్టాను. నెక్స్ట్ చాలా మంది అన్నారు ఏంటమ్మా 1.5 monthకే అబ్బాయో అమ్మాయో అని తెలుసుకొని మీరు తెప్పించుకుంటున్నారు అనుకోని. 1.5 monthకి ఎవరికైనా తెలుస్తుందండి అసలు ప్రెగ్నెన్సీలో బేబీ గాలో బేబీ బాయ్ అని చెప్పేసి? 4 లైన్లు వచ్చాను అబ్బాయి, 3 లైన్లు వచ్చింది అమ్మాయి. కిట్లో అలాంటివి కూడా ఉంటాయా? మరి నాకు 2 లైన్లు కదా వాళ్ళు కొనే కిట్లు ఏంటంటే 4 లైన్లు 3 లైన్లు వస్తాయి అన్నమాట. 4 లైన్లు వస్తే అబ్బాయి అంటే 3 లైన్లు వస్తే అమ్మాయి. ఆ కిట్ని చూసేసి వాళ్ళు చేసేస్తారు అనమాట. అలాంటి మనుషులు ఉన్నారు. మళ్ళీ యువతలోకి అంటారు అనమాట, కొంచెమైనా సిగ్గుండాలి ఇలాంటి వీడియోలు పెట్టడానికి అని అంటారు. కొంచెమైనా సిగ్గుండాలి కదా మీకు ఇటువంటి వీడియోలు చూడడానికి. ఓకే మాకు లేదు, మేము పెడుతున్నాం, మీరు ఎందుకు చూడాలండి? నాకు అర్థం కాదు అది. మా లైఫ్లో మా ప్రతి ఒక్క మూమెంట్ని మేము షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాం, షేర్ చేసుకుంటాం, ఒక మెమొరీగా ఉంచుకోవాలనుకుంటున్నాం. ఇది వీడియో రూపంలో మా ఛానల్ ఉంది కాబట్టి అందులో వీడియోస్ పెట్టుకోవచ్చు కాబట్టి మేము ఉంచుకుంటున్నాం. ఇదేదో తప్పుడు కంటెంట్ అయితే యూట్యూబే ఆల్గరిథమే చెప్పేస్తుంది కదా, ఇలాంటి పనికిమాలిన వీడియోస్ మీరు పెట్టుకోకూడదు, అప్లోడ్ చేయకూడదు అని చెప్పేసి. కామెంట్స్ చేసినప్పుడు కొంచెమైనా ఆలోచించి ఒక కామెంట్ పెట్టాలి. ఆల్రెడీ వాళ్ళు బాధలో ఉన్నారు కదా, ఇంకా ఆ బాధని పెంచి పెద్ద చేసి వాళ్ళు లేటో చేసేద్దాం అనుకున్నంత మాత్రాన్ని ఎవరిలో వాళ్ళు లేటీ అయిపోరు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక కామెంట్ చేసినప్పుడు అంత ఈజీగా మాట్లాడికండి ఎదుటి వాళ్ళు కూడా దానికోసం ఎంత సఫర్ అయ్యి ఉంటారో, ఎంత బాధపడి ఉంటారో అవన్నీ తెలియకుండా జస్ట్ ఒక కామెంట్. మళ్ళీ ఆడదానికి ఆడదాయే శత్రువు అన్నట్టు కామెంట్స్. అందరూ ఆడవాళ్ళే, మరీ ఆడవాళ్ళ బాధ ఆడవాళ్ళకి తెలుస్తుంది కదండి, ఎంత పెయిన్ అనుభవిస్తారు మీకు తెలుస్తుంది కదా. అటువంటిది మళ్ళీ ఇంకో ఆడదానికి అలా అనబుద్ధి వేస్తుంది మీకు చెప్పండి. ఎవరో పాపం లేని వాళ్ళని అలాంటి పరిస్థితుల్లో మామూలుగా బయట కూర్చుంటారో ఎవరైనా పాపం వాళ్ళకి ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చిందని జాలి చూపిస్తాం. అటువంటిది వీడియోస్ చూస్తుండి ఓకే మాకు మంచో చెడో అనిపించిందో మేము మాతో షేర్ చేసుకున్నాం, అది ఎవరికైనా ఉపయోగపడుతుంది కదని. ఉపయోగపడితే ఆ వీడియో మీరు షేర్ చేసుకోండి, లేదంటే అసలు చూడకండి. తమ్నైల్ చూసినప్పుడు మీకు తెలుసు కదా ధరణి ఆల్రెడీ ఇటువంటి సిచ్యువేషన్
పొజిషన్లో ఉంది, దాన్ని ఇవే వీడియోస్ పెడుతుంది. అలాంటప్పుడు మీరు ఎందుకు చూడాలి? మానేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా, వెంటనే ఛానల్ని బ్లాక్ చేసేయచ్చు కదా, ఛానల్ని రిపోర్ట్స్ కొట్టియచ్చు కదా, వెంటనే ఈ ఛానల్ మంచిది కాదు, ఈ ఛానల్ వల్ల బోల్డ్ ఫేక్ న్యూస్ వస్తాయి. వాళ్ళ లోపల ఉన్న ఏదైతే ఈగో ఉందో, ఏదైతే ఆ కోపం ఉందో, ఏదైతే ఆ బాధ ఉందో అది వీడియోలోకి రావాలి, నీ వీడియో చూడాలి, నీ వీడియో కిందన ఆ కోపంతో నిన్ను తిట్టాలి. అప్పుడైతే అసలు కామెంట్స్ ఆఫ్ చేయవలసిన అవసరం నాకైతే లేదండి. చాలా మంది అంటారు ఆ కామెంట్స్ చూడలేకపోతున్నాం ధరని ఆఫ్ చేసి అని చెప్పేసి. నేనైతే కామెంట్స్ ఆఫ్ చేసుకునేదాన్ని అయితే ఇన్ని సంవత్సరాలు ఈ సోషల్ మీడియాలో నేను ఉండలేను. ఇప్పుడు 6 years అవుతుంది నేను ఈ జర్నీ. ఎందుకు దాయాలి చెప్పు? ఆడెవడో పెద్ద పనికి మాలన్నాడు, ఆడెవడో తప్పుడు కామెంట్ పెడితే నేనెందుకు ఇచ్చేయాలి? నేను ఆల్రెడీ ఫ్రాంక్ గా చెప్పాము, మాకు తెలియాలి కదా. ఇప్పుడు పలానా వాడు ఒక కామెంట్ పెట్టాడు అంటే రేపు పొద్దున కొన్ని మనమంటే తెలియదు, మీరు అంటే తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఒకరు వాడు పెట్టిన కామెంట్ అయితే చదువుతారు కదా. ఆ క్యారెక్టర్ ఏంటో వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇప్పుడు మా క్యారెక్టర్ మీరు తెలిసే అనుకుంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఆ కామెంట్ పెట్టిన వాడికి కూడా క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటది కదా, మీ కామెంట్ ద్వారా తెలిసిపోతుంది ఆ క్యారెక్టర్ ఎటువంటిది అని చెప్పేసి. మీరు అనుకుంటా ఉన్నారు నా కామెంట్ ఏదో వీళ్ళొక్కరికి హట్ చేస్తుందని చెప్పేసి. ఆ కామెంట్, నువ్వు పెట్టిన కామెంట్ నీ క్యారెక్టర్ ఏంటో రివీల్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ కామెంట్ ని నీకు తెలిసిన వాళ్ళు ఎవరు చదువు, నువ్వు కూడా ఈడు ఎలాంటి క్యారెక్టర్, ఈడంత ఎదవా అని చెప్పేసి, ఇదంత పెద్ద ఎదవా అని చెప్పేసి మిగతా వాళ్ళకి తెలిసిపోతుంది. చాలా మంది అంటారు ఇన్స్టాగ్రామ్ లో అంటే నేను అలాగనే కామెంట్స్ పెట్టకండి, మీకు సపోర్ట్ చేస్తేనే కామెంట్స్ పెట్టండి అనట్లేదు. పెట్టండి, నెగిటివ్ గా పెట్టడానికి ఒక అర్థం అది ఆ సిచ్యువేషన్ తగ్గట్టు. మీరు చేస్తుంది తప్పు, అయిపోయింది అక్కడ. లేదు మీరు చేస్తుంది పాపం బూతులు పెట్టడం తప్పు, అది మాకు నచ్చట్లేదు. ఫస్ట్ నెగిటివ్ పెట్టండి, మేమేం కాదనట్లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది అని నా ముందే చెప్పాను ఈ వీడియోలోనే. ఎవరి బుర్ర ఆలోచన ఒకలా ఉంటుందండి, అందరి మైండ్ సెట్లు ఒకలాగా ఉండవు, అందరి మనస్తత్వాలు కూడా ఒకలాగా ఉండవు. మీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది మీకు నచ్చదు, ధరని కొంతమందికి నచ్చుతుంది, ధరని కొంతమందికి నచ్చదు. మీ కామెంట్లు కూడా నాకు నచ్చితే కొన్ని నాకు నచ్చవు అనమాట. అలాగే మీరు పెట్టిన ప్రతి మాట కూడా పోనీ నేను ఒక్కదానే చూస్తాను కాదు, ఇది కూడా పబ్లిక్ లోనే మీరు కూడా కామెంట్ పెడతారు కదా, మీ కామెంట్ని ఎంతమంది చూస్తారో వాళ్ళు ఏమనుకుంటారో అనుకోవచ్చు కదా. ఒక కామెంట్ పెట్టినప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి అని అంటాను అనమాట. అది నా బాధ. ఏమనంటే ఏదో గొప్పగా చెప్పుకుంటున్నావు అని అంటున్నారు అందరూ. నా లైఫ్ లో జరిగింది షేర్ చేస్తున్నాను చెప్తున్నాను, నేను ఏదో గొప్పగా చెప్పుకోవట్లేదు. ఇదేదో నాకే జరిగింది, లేకపోతే నేను ఒక్కదాన్నే గొప్పదాన్ని, ఇదేదో చేసి మొత్తం ఈ సినారియోల కల్లా అసలు అబార్షన్ పిల్స్ ధర్నీ కోసమే ఇప్పుడే సైంటిస్టులు తయారు చేసినట్టు. ఎంతవరకు ప్రపంచంలో అబార్షన్ ఎవరు చేసుకోలేదు, ఫస్ట్ టైం ధర్నీయే ఫస్ట్ ఒక మానవాళికి అసలు అబార్షన్ ఎలా చేసుకోవాలో ఏంటో ఒక పద్ధతిగా వీడియో తీసి పెట్టింది అన్నట్టు కామెంట్ పెడతాను. నాకు నచ్చింది అది. నెక్స్ట్ అదొకటి. నెక్స్ట్ వీళ్ళు జెండర్ డిస్క్రిమినేషన్ ఎలా చేస్తారంటే క్లియర్ గా ఈ కామెంట్స్ ద్వారా కొన్ని కామెంట్స్ ద్వారా తెలిసిపోతుంది అనమాట. అబ్బాయి అయితే ఉంచుకోండి, అమ్మాయి అయితే తీసేయండి. అది తప్పు కాదండి, నాకు అర్థం కాదు. మేము చేసింది ఇప్పుడు తప్పు. ఇప్పుడు అమ్మాయిని ఉంచుకోండి, అదే అమ్మాయిని తీసియండి, అబ్బాయిని ఉంచుకోండి అంటారు. అది తప్పు కదా, నాకు అర్థం కొంతమంది అంటారు అమ్మాయి తర్వాత సంగతి. ఎందుకు డిస్క్రిమినేషన్ ఎందుకు చేస్తారు? మాకు లేదా డిస్క్రిమినేషన్, ఇలా ఉంటది. అబ్బాయి అయి ఉండొచ్చు, అసలు ఒక బేబీ వస్తుంది ఉంచుకోవచ్చు అన్న కామెంట్స్ పక్కన పెడితే అబ్బాయి అయి ఉండొచ్చు అంటే ఎందుకు ఆ డిస్క్రిమినేషన్? ఒకవేళ అమ్మాయి అయితే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేయలేం కదా. ఇప్పుడు అమ్మాయి అయినా మేమే చూసుకోవాలి, అబ్బాయి అయినా మేమే చూసుకోవాలి. మాకు ఆ డిస్క్రిమినేషన్ అయితే లేదండి కంపల్సరిగా. ఒక మనసులో అంటారా, 2 పిల్లలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇంకొక ఎవరైనా ఎగ్గబుక్కుని ఎవరైనా ఏంటంటారు, అబ్బాయి మీకు ఉండాలి అన్న థాట్ వచ్చారు. బ్యాలెన్స్ అంటే అమ్మాయి యుద్ధాలు అనకూడదు, అబ్బాయి యుద్ధాలు అనకూడదు. అలాగే కదా అమ్మాయి కావాలనకూడదు, అబ్బాయి కావాలనకూడదు. అలాగే 2 అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఇంకొక అబ్బాయి కావాలి. నాకు ఎక్కడ బాగా కోపం వచ్చింది, నెలన్నరకి నెల రోజులు అయింది. నెల అయ్యి డేట్ స్కిప్ అయ్యి 10 days అవుతుందండి. నాకు వెంటనే నేను టెస్ట్ చేసుకున్న వెంటనే ఈ పిల్స్ అనేవి, అంటే దీని గురించి ఇంకా మాకు లేట్ చేయడం ఇష్టం లేక వెంటనే ప్రొసీజర్ మేము స్టార్ట్ చేస్తాం అనమాట. వెళ్ళిపోయాము. సో అది ఏంటో కొంచెం స్కిప్ అయింది కదా అని చెప్పేసి టెస్ట్ చేసుకోకుండా జ్యూస్ లో లేదంటే బొప్పాయి పళ్ళు లేదంటే సంథింగ్ నూలుండలో ఏమో తినేస్తే ఇవన్నీ మేము ఎందుకు షూట్ చేసి చెప్పాల్సి వచ్చిందంటే అది జరిగింది క్యూరియాసిటీ. అంటే మేమేం చేసుకుంటే ఏమవుతుందో తెలియకుండా టెస్ట్ చేసుకోకుండా ఏదైనా చేసాం అనుకోండి, తెలియక చేసాం అనుకోండి. ఇప్పుడు టెస్ట్ చేసుకున్న తర్వాత ఏది చేసినా కూడా మేము తెలిసి చేసాం అన్నట్టు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాం, డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటే ఏంటంటే ఈ జ్యూసులు తాగేసి పళ్ళు తినేసి నువ్వులు తినేసి లేదంటే సంథింగ్ ఏదో చేసేసి ఆపి వచ్చుకున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు ఫేస్ చేసి ఉంటారు. నెక్స్ట్ డాక్టర్స్ అంటారండి క్లియర్ గా ఇప్పటికే 100 సార్లు చెప్తా ఉన్నాను,
మేము తెలిసి చేసాం, చాలా మంది తెలియక చేస్తున్నారు, అంతే అంతే. తేడా. మేము తెలిసి అంటే టెస్ట్ చేసుకొని మాకు ఇది కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము ఏదో చేసామని చెప్పేసి మీరు అందరూ తిడుతున్నారు. చాలా మంది అది టెస్ట్ చేసుకోకుండా, అంటే లోపల ఉంటుంది టెస్ట్ చేసుకోరు, డేట్ స్కిప్ అయింది టెస్ట్ చేసుకోరు, వాళ్ళకి ఉందని తెలుసు, బట్ వాళ్ళు ఏం చేస్తారనంటే డేట్ స్కిప్ అయింది, ఏమో ప్రెగ్నెన్సీ ఏమో అని లోపల ఉంటుంది ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని, బట్ ఏమో ప్రెగ్నెంట్ ఏమో మనకి ఇప్పుడు వద్దు అన్న థాట్లో నాలుగు చేస్తారు, ఈ జ్యూస్లు అని చెప్పేసి పిల్స్ అని చెప్పేసి సంథింగ్ లేకపోతే దగ్గరుండి మెడికల్ షాపులు వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది నిజాయితీగా చెప్తారు, కొంతమంది మోసం చేస్తారంటే అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు మాకు తెలిసింది మేము చేసాము, ఎంతమంది పెళ్లిళ్ళు అయిన తర్వాత ఎంజాయ్ చేయాలని చెప్పేసి 2-3 years ఎంతమంది జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు నని ఓకే, ఇప్పుడు మనం క్యారీ చేసాం నని అంటే ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ తీసుకుందాం, ఆ 3rd month లో ఏదో సమ్ ప్రాబ్లం వచ్చి మేడమ్స్ తీసేయమంటారు డాక్టర్సే, తల్లి హెల్త్ బాగోకపోతే వాళ్ళు చేసింది అప్పుడు తప్పు కదా, డాక్టర్ చేసేది తప్పు. ఎంతో మంది బిడ్డలు పుట్టినప్పుడే చనిపోతారు, అవి అంటే డాక్టర్ తప్పు చేసినట్ట అక్కడ తల్లి తప్పు చేసినట్టు డాక్టర్ చేసినట్టు కాదు, అది భగవంతుడు అలా ఆడించాడు అంతే. మాకు కూడా అంతే దేవుడే ఇచ్చాడు, మా మనసులో ఆలోచన తెప్పించాడు, మేము చేయలేము అనుకున్నాము, అయిపోయిందండి. దయచేసి ఈ మ్యాటర్ని ఎక్కడికో వదిలేయండి, నేనే చెప్తున్నా కదా వదిలేయండి. ఇంకా సాగు తీసి పెంచి మీరు పెట్టిన కామెంట్స్కి అయితే ఇంకా ఈ రోజుతో నేను ఇంకా రిప్లై కూడా ఇవ్వాలనుకోవట్లేదు. ఇదే నా ఫైనల్ అండ్ క్లారిఫికేషన్, దయచేసి అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. మళ్ళీ పర్సనల్గా మెసేజ్ చేసి ఎవరైనా సరే, అది ఎవరి రిలేటివ్స్ అవన్నీ ఫ్యామిలీ మెంబర్స్, దయచేసి ఈ వీడియోలు ఎందుకు అప్లోడ్ చేసామని నన్ను అడగండి. అక్కడ కామెంట్స్ కి వాళ్ళకి లైక్లు రావట్లేదనో లేదంటే రిప్లై అవ్వట్లేదనో లేదా కామెంట్ వల్ల వాళ్ళకి అంటే ఇన్స్టాలో పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు. ఇన్స్టాలో పక్కన పెట్టు, నా యూట్యూబ్ ఛానల్లో నుంచి నా పాత వీడియో కింద పెడతాను. అదేం పద్ధతి కాదండి అసలు. అంటే వాళ్ళకి సైకో ఆనందం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు వీడియో చూసావు, నీకు బాధ అనిపించింది కదా, కామెంట్ పెట్టి అక్కడితో అయిపోయింది. అది కాకుండా ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టిన దానికి ఇన్స్టాలోన, వాట్సాప్ లోన, మెసేజ్ జరిగిందని నా దర్శతి ఛానల్లోకి వచ్చేసి నా ఛానల్ కింద వీడియోల కింద కామెంట్లు, షార్ట్స్ లో కామెంట్లు, లాంగ్ లో కామెంట్లు, ఆ సైకో ఆనందం ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు కొన్ని ఏదో చేసావు అలాంటప్పుడు వీడియోస్ పెట్టాలి, ఎందుకు పెట్టాలి అంటే పాపం పనులు చేసినప్పుడు పెట్టొచ్చా అని అడుగుతున్నారు అనమాట ఎంతో మంది. చెప్పండి, జస్ట్ లైక్ ఇప్పుడు ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నప్పుడు అది పాపం ఎలా అవుతుంది, మనం తెలిసి చేసామో తెలియచేసామో పక్కన పెట్టండి. ఇది ఒక ప్రొసీజర్, ఇదేంటంటే లైక్ ఏమంటాం మెడికల్ ప్రొసీజర్ అంతే, ఇంకేం చేయలేము. ఒక మనిషి బ్రెయిన్ డెడ్ అయిపోయిన మనిషి అంటే ప్రాణం ఉంటుంది, మనుషులు చలనం ఉండదు. అటువంటి మనిషిని నార్మల్గానే ఇంకా వెంటిలేటర్ మీద పెట్టేసి ఆక్సిజన్ తీసేసి చంపేయాల్సి వస్తుంది. అంటే అక్కడ మనిషిని చంపేస్తారు అని అంటే పాపం కాదు అంతే, వాళ్ళకి అక్కడితో రాసిపెట్టి అయిపోయింది అనుకుంటాము అంతే. ఇది నా లైఫ్లో కూడా ఈ మూమెంట్ జరిగిందండి, అందుకే అంటున్నాను కదా 10 సార్లు అంటున్నా, ఈ మూమెంట్ జరిగింది. దయచేసి వదిలేయండి ఎక్కడి నుంచి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, బాయ్.